ఒకటి ఆర్గ్యుమెంట్ ఇద్దరి వైపు నుంచి కూడా చూడొచ్చు. ఎందుకంటే ఆయన చెప్తుంది సమస్య ఎలా ఉంటుంది, పరిష్కార దిశకు మార్గాలు లేవు అనేటువంటిది. వాళ్ళు చెప్తుంది జెన్యున్ గా అదిగో మేము చట్టపరంగా ఇదిగో ఈ హక్కులు కల్పిస్తున్నామని చెప్తున్నారు. రెండు జెన్యున్ గానే ఉంటాయి. ఎందుకు ఒకటైతే క్లారిఫికేషన్ అండి, ఏంటి ధరణిలో ఉన్నటువంటి లోపాలను కొన్నింటిని సవరించి మాత్రమే చేయగలుగుతారు ఈ చట్టం. ఎందుకంటే అదే చేస్తే వీళ్ళు ఈ అధికారంలో నిలబడరు, గతంలో అనుభవం తెలుసు కాబట్టి అంతవరకు క్లియర్ గా ఉంది. రెండోది మనం 2 ఇయర్లీ ఏమో బహుశా, ఎందుకంటే ఇంప్లిమెంటేషన్ లో వచ్చేటువంటి ప్రాక్టికల్ ఇబ్బందులు ఇప్పటికిప్పుడు మన కళ్ళ ముందు కనిపించవు. ఓకే, కొత్త చట్టం అనేది వాళ్ళు ఇప్పుడు ర్యాండమ్ గా ఒక్కసారిగా ఏమి ఇంప్లిమెంట్ చేయడం లేదు. ఎక్కడో ముందు ఒక ప్రయోగాత్మకంగా చేస్తామని చెప్తున్నారు, ఆ తర్వాత స్టెప్ లో మిగతా చేస్తారు. బహుశా అక్కడ కొంత ప్రాక్టికల్ గా వచ్చేటువంటి ఇబ్బందులు, కొన్ని కొత్త సమస్యలు, అంటే ఇప్పటి వరకు ఉన్న సమస్యలు ఒక కోణంలో నుంచి చూస్తున్నాం మనం. ఇప్పుడు కొత్త సమస్యలు కూడా రావచ్చు. సాంకేతికంగా నేను ఇందాక చెప్పింది అది చెప్తున్నాను. సాంకేతికంగా ఇంతకు ముందు మన జేబులో 10 రూపాయలు ఉంటే ఎక్కడికి పోతే ఎవడో తెలియదు. ఇప్పుడు మొబైల్లో ఉంటే అవి ఉంటున్నాయో లేదో తెలియదు. ఇప్పుడు అఫీషియల్ గా మన సైబర్ క్రైమ్ వాళ్ళే 70 కోట్లు 80 కోట్లు ఇలా క్రైమ్ జరిగింది, మేము రికవరీ చేయలేకపోయామంటే 7 కోట్లు ఇచ్చేసామని చెప్పి ఈ మధ్య స్టేట్మెంట్లు కూడా ఇచ్చారు. అంటే ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి. అంటే టెక్నికల్ గా పెరిగిన తర్వాత సమస్యలు కూడా పెరుగుతూ వచ్చాయి. అయితే ఇప్పుడు ధరణిలో ఏవైతే లోపాలు ఉన్నాయో వాటిని కొంతవరకైనా రెక్టిఫై చేయడానికి ప్రయత్నించేటువంటి అవకాశం అయితే ఉంది. గత అనుభవాలు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీ కావచ్చు. ఇంకొకటి చైన్ సిస్టమ్ ఒకటి ఉంది. అందులో న్యాయం జరగకపోతే వెళ్ళడానికి మనకి ఇమీడియట్ గా అందుబాటులో ఉండేటువంటిది విఆర్ఓ, ఎంఆర్ఓ ఇదే కదా. ఈ స్థాయిని తహసీల్దార్ నుంచి దాటిన తర్వాతే మిగతా స్టెప్కి వెళ్తాం. సహజంగా ఈ ట్రాన్స్పరెన్సీ మిగతా వాళ్ళ దగ్గర కూడా, అంటే ఇక్కడ కాకపోతే ఆర్డీఓ దగ్గర కలెక్టర్ వెళ్తాడా అంటే సాధారణ పౌరుడు వెళ్ళడా అనేది సెకండరీ. కానీ అక్కడికి ఒక ఆప్షన్ ఉంది కాబట్టి నేను తప్పు చేస్తే మళ్ళీ నా పై అధికారి గమనిస్తాడు అనేటువంటి ఒక భయాన్ని కూడా క్రియేట్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో మనం దాన్ని తప్పు పట్టలేము. అయితే ఇంప్లిమెంటేషన్ లో వచ్చేటువంటి ఇబ్బందులను మాత్రం ఇప్పటికిప్పుడు మనం నిర్ణయించి చెప్పలేదు. రేపు ఏం జరుగుతుంది అనేది తెలియదు. ఇంకొకటి ఏంటంటే ఎంఆర్ఓని కూడా రేపు మ్యానిపులేట్ చేయొచ్చు, వాటిని కొనేయచ్చు, రకరకాలుగా మార్చొచ్చు. ఇవి జరగని నేను చెప్పలేదు. ఇప్పుడు శతకోటి దరిద్రాలకు వాళ్ళ ఆలోచన. సో ప్రాక్టికల్ గా ఇంప్లిమెంట్ చేసినప్పుడు వచ్చేటువంటి ఇబ్బందులను గమనించి ఎప్పటికప్పుడు చట్టాన్ని మళ్ళీ సవరణలు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. దానికి వాళ్ళు సిద్ధంగా ఉంటే చాలు, మిగతాదంతా కూడా ఇది. ఇంకొకటి ఏంటంటే కాంగ్రెస్ పార్టీ మాకు రిఫరెండం అని ఎంత ధైర్యంగా చెప్తుందంటే కొంతవరకు ఇప్పటి వరకు వాస్తవంగా వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయాలన్నీ కూడా అదే వాళ్ళకి చాలా ఎదురుతండి వాస్తవంగా. హెచ్సియు కావచ్చు, లేకపోతే ఇప్పుడు హైడ్రా కానీ ఎదురుగాలి వీసింది ఖచ్చితంగా. హెచ్సియు వాళ్ళ ప్రధానమంత్రి మాట్లాడే స్థితికి వచ్చేది హెచ్సియు గురించి. సో అలాంటి పరిస్థితుల్లో దీనిలో ఉన్నటువంటి లోపాలను ఎత్తుకొని మళ్ళీ రేపటి రోజున ఆ సమస్యను క్రియేట్ చేసుకుంటుంది ప్రభుత్వం. ఎందుకంటే దీనివల్ల అడిషనల్ గా ప్రభుత్వానికి వచ్చేటువంటి పెద్దగా ఏం లేదు. జాగ్రత్తగా చేయడం వల్ల ఇంకొకటి కూడా కాంగ్రెస్ పార్టీ బలమే గ్రామీణ ప్రాంతం. అది మనం మర్చిపోకూడదు. పూర్తిగా గ్రామీణ ప్రాంతం నుంచే వాళ్ళు ఈ రోజు అధికారంలో ఉన్నారు. అర్బన్ వాడు ఎవరు ఒప్పుకోలేదు. మొన్న కూడా 39 స్థానాలు బీఆర్ఎస్కి వచ్చినా ఇవ్వడం కానీ లేదా బీజేపీకి వచ్చినా అర్బనే మాక్సిమం. మిగతా అన్ని కూడా గ్రామీణ ప్రాంతం ఓటరే కాంగ్రెస్ పార్టీని కోరుకున్నాడు. అలాంటి చోట కూడా వీళ్ళు ఈ తప్పులను కనుక ఇంప్లిమెంట్ చేస్తే భవిష్యత్తు ఉంటుందండి. సో అంటే మనం ఆ హోప్ అయితే ఖచ్చితంగా పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అది అంటే ఏ పార్టీ ఏంటి అనేది తీసి పెడితే ధరణి అనుభవాల రీత్యా కొంతవరకు దానికంటే అయితే సింప్లిఫై అవుతుందని నేను నమ్ముతున్నాను. ఇప్పుడు వీళ్ళు ఇంకోటి కూడా అంటున్నారు సార్, అంటే ఇది బీఆర్ఎస్ వాళ్ళు ఉంటే బాగుండేది. వాళ్ళు ఏమంటున్నారంటే ధరణి స్టార్ట్ చేసిన తర్వాత 100 రోజుల దాకా కూడా వెబ్సైట్ పనిచేయలేదు, మొరాయించింది. మేము అలా కాకుండా సొల్యూషన్ చూపిస్తూ యాక్టివేట్ చేయడానికి ప్రయత్నిస్తాం. ఇంకోటి నగేష్ గారు ఇంకోటి అడగాలి, వాలంటీర్లను కూడా పెడతామని అంటున్నారు. అంటే రైతులకు అవగాహన కల్పించడానికి, వాళ్ళకి అసిస్ట్ చేయడానికి వాలంటీర్లను పెడతామన్న మాట వచ్చింది వాళ్ళ ప్రభుత్వం ఉన్నటువంటి. అయితే ఏపీలో ఉన్నటువంటి అప్పట్లో ఉన్నటువంటి వాలంటీర్ సిస్టమ్ని ఏమన్నా మళ్ళీ ఇక్కడ రివోక్ చేసేటువంటి అవకాశం ఏమైనా ఉందా? వాలంటీర్స్ అన్నది ఒక టైటిల్ అండి. స్వతహా వచ్చి సర్వీస్ చేయడము. ఆ వాలంటీర్స్ అక్కడ ఏం పని చేశారో తెలియదు, కానీ ఇక్కడ చాలా పనులు చేశారు. అదే దట్ ఈస్ వాట్ నేనేమంటున్నానంటే వెన్ చిత్తశుద్ధి ఉంది, ప్రజానికానికి మంచి చేయాలన్న కోణంలో పనిచేస్తున్నప్పుడు వాస్తవానికి మన ఫార్మర్స్ అనే వాళ్ళకి డెఫినెట్గా అవేర్నెస్ ఉంటుంది, కానీ చట్టాల రీత్యా అంత అవేర్నెస్ ఉండదు. మీరు ROR 1 చూడండి, ROR చూడండి, చెప్పాలి చెప్పేవాళ్ళు కొంతమంది ఉంటే బాగుంది. చాలా మ్యాసివ్ థింగ్ అది.
సో దానికి వ్యాలిడ్గా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసేటోళ్ళు ఉండాలి. ఆ కోణంలో డిసిషన్ టేకింగ్ అనేది వాళ్ళ ఇష్టం అది. అవును. కానీ అవేర్నెస్ ఇవ్వడం గవర్నమెంట్ బాధ్యత. ఎవరైతే రూలింగ్ క్లాస్లో ఉన్నారో క్యాబినెట్ ఆ నిర్ణయం తీసుకున్నందుకు వి మస్ట్ ప్రౌడ్. అంటే వాళ్ళని ఇప్పుడు మళ్ళీ శాలరీ బేస్డ్గా రెమ్యూనరేషన్ బేస్డ్గా తీసుకుంటారా? స్వచ్ఛందంగా అంటే ఎవరు రారు, ఎవరు వస్తారు, ఎవరు రారు కదా. ఇప్పుడు వాలంటీర్ అంటే మీరు అన్నట్టు వాలంటీర్గా రావాలి, స్వచ్ఛందంగా రావాలి. స్వచ్ఛందంగా రావాలంటే రావచ్చు, రాకపోవచ్చు, ఇట్స్ ఆప్షనల్. బట్ వాళ్ళకి ఏదో కొంచెం ఆశ, ఈ రెమ్యూనరేషన్ ఉంది అని పెడితే కనుక వచ్చే అవకాశాలు ఉన్నాయి. మళ్ళీ అలా ఏమైనా చేసే అవకాశాలు ఉన్నాయా అంటే దీనికి ఇంకా విధి విధానాలు ఏమి ఇంకా బయటికి రాలేదు. అందుకోసమే చట్టంలో ఏమంటుందంటే వాలంటీర్స్ కెన్ బి హైర్డ్. అంటే అక్కడ ఉన్న గవర్నమెంట్ ఎంప్లాయీస్లో లెస్ టీచర్ కావచ్చు, లేక మరో తహసీల్దార్ దగ్గర ఉన్న స్టాఫ్ కావచ్చు, ఆ స్టాఫ్ని అవేర్నెస్లో ఫస్ట్ 90 days ట్రైనింగ్ ఇస్తారు. ఇచ్చిన తర్వాత వాళ్ళకి ఫీల్డ్ మీద వదులుతారు. వాళ్ళ డ్యూటీ కూడా అడిషనల్ డ్యూటీగా ఇచ్చి చేస్తున్న పనితో పాటు ఈజీనెస్, అంటే వాళ్ళ రైతులకి వాళ్ళకి సన్నిహితంగా ఉండేటట్టు, అరే మన ఆఫీసరేగా మనకు చెప్తున్నాడుగా, ఆ దిశగా పని చేపిస్తారు. ఆ కోణంలో నా అబ్జర్వేషన్ మీకు చెప్తాను. ఇంకోటి, వాలంటరీ సిస్టమ్ మీరు ఎంత ఎఫెక్టివ్ యూజ్ చేసుకుంటే అంత మంచిది. ఎంత దరిద్రంగా సెల్ఫ్ హిపోక్రసీ కోసం యూజ్ చేసుకుంటే ఏపీలో ఉన్నట్టు పరిణామాలు ఉంటాయి. సో ఇవి చాలా డిఫరెన్సెస్. ఇక్కడ ఉన్నది కాంగ్రెస్ గవర్నమెంట్, ఇక్కడ కొన్ని శక్తులు అండి. ఇప్పుడు నేను చెప్తాను, కొంచెం పైకి తీస్తున్నాను. అంటే ఏ రాజకీయ పార్టీకైనా కానీ ఒకనొక దశలోనే ఒక చిన్న పార్టీ ఆశ పుడుతుంది, మనకి ఉన్న వాళ్ళు కదా, మనకు ఉపయోగపడని అని అనుకోవడం మళ్ళీ ఇంకా తప్పదు కదా. ఇంకా అయితే అంటే అన్నిటికీ అతీతమైతే కాంగ్రెస్ కాదు కదా. అయితే నేనేమంటున్నా, ఇప్పుడు ఈ డిబేట్ అనేది కొంచెం పై లెవెల్కి తీసుకెళ్దాం మనం. అంటే మళ్ళీ ఇండియా అది కాకుండా నేనేమంటున్నా అంటే నా సమాజం, నేను నేను హిందూనే కాబట్టి హిందూ గొప్పది, మిగతా వాళ్ళకి నేను అంత ఇది దొంగను, మా చరిత్ర గొప్పది, వైలెంట్ నేచర్, హనుమాన్ అనేది వైలెంట్గా చూపించి నేను ఎలాంటి అంటే అన్న నేను అవేర్నెస్ తీసుకొస్తున్నాను. నేను నీకు నచ్చకపోతే విననా నేను చెప్పేది. ఈ చర్చ ద్వారా ప్రజలకు సమాచారం పోవాలి, ఈ చర్చ ద్వారా సామాన్య రైతుకు అర్థం కావాలి. ఈ చర్చ ద్వారా భూభారత్ అంటే కన్ఫైన్ అవుతారు. రాజన్న అల్టిమేట్ గా వచ్చేసి కన్ఫైన్ అవుతారు. మనకు ఆల్ ద టైం అది తేనె తుట్టలేండి, దాని కలుచండి, మనం పాయింట్ వైజ్ మాట. అయితే నేనేమంటున్నా అంటే వైలెంట్ నేచర్ లో చూపించి, రైట్, ఓ సింహం వెనకాల నుంచి భారత్ మాతకు వస్తున్నట్టు ఏదో చూపిస్తున్నట్టు, ఖడ్గం చూపిస్తున్నట్టు, మనం మన సొసైటీకి అది కాదు ఇవ్వాల్సింది, మానవత్వ కోణంలో చూపించాలి. సైలెంట్ గా కోసి పడేయాలా? సైలెంట్ గా 1000 ఎకరాలు 1,00,000 ఎకరాలు కోసి పడేయాలా? మీరు చెప్పేది అదేనా? అంటే వైలెన్స్ దానికి ఆన్సర్ నేను చెప్తా. అయా తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు కొండలు, గుట్టలు, అడవుల పేరిట 1000 ఎకరాలు భూమి అన్యాక్రాంతం